Hi friends, welcome to Shri Bharati Technologies YouTube channel. సో లాస్ట్ 2 వీడియోస్లో నేను జిఎస్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు వీడియోలో జిఎస్టీలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, స్మాల్ కంపెనీస్ పెట్టుకొని ఉండేవాళ్ళు, స్మాల్ షాప్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు. సో కొంతమంది ఎంప్లాయీస్ కూడా వర్క్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు క్లాసెస్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు జిఎస్టీ వాళ్ళకి అసలు వాళ్ళ కంపెనీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ వాళ్ళు రెగ్యులర్ డీలరా, కాంపోజిషన్ డీలరా అవి వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. మేము ఏ టైప్ ఆఫ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలో కూడా చాలామందికి అవగాహన ఉండట్లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు బిజినెస్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవ్రీ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్క డీలరు జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి అని చెప్పామ్మా. ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ డీలరో తెలిస్తే దాన్ని బట్టి మనం రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో మనకి జిఎస్టీలో రెగ్యులర్ డీలర్సు, కాంపోజిషన్ డీలర్స్ ఇద్దరు ఉంటారు. మీ జిఎస్టీ రిజిస్ట్రేషను రెగ్యులరా లేకపోతే కాంపోజిషనా ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు సో దాన్ని ఎలా మనం చెక్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. సో మీ జిఎస్టీ రిజిస్ట్రేషను రెగ్యులర్ డీలరా లేకపోతే కాంపోజిషన్ డీలరా? రెగ్యులర్ డీలర్ అయితే మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాడు. కాంపోజిషన్ డీలర్ అయితే క్వార్టర్లీ వన్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటాడు. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, క్లాసు మొత్తం వింటారు కానీ మేడం మేము రెగ్యులర్ డీలరా, కాంపోజిషన్ డీలరా మాకు తెలియట్లేదు, ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి అంటుంటారు మా. సో ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చూద్దాము. సో మీ జిఎస్టీ నెంబర్ తోటి మీరు చెక్ చేసుకోవచ్చు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇటువంటి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ జిఎస్టీ రియల్ టైం వర్కింగ్ ఫుల్ సబ్జెక్ట్ విత్ రిటర్న్ ఫైలింగ్తో నేర్చుకోవాలి అనుకుంటే మీకు శ్రీ భారతి టెక్నాలజీస్లో ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్స్ పెడతాను, మీరు కాంటాక్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళాలి. గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళి మనం జిఎస్టీ పోర్టల్లో సెర్చ్ చేసుకోవచ్చు మీరు ఏ టైప్ ఆఫ్ డీలర్ అని. gst.gov.in అని టైప్ చేయండి, ఎంటర్ ఇవ్వండి మా. సో ఇక్కడ మనము టైప్ ఆఫ్ డీలర్ చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో మీరు రిటర్న్ ఫైల్ చేయాలన్నా, పేమెంట్ పే చేయాలన్నా, ఇన్వాయిసింగ్ వేయాలంటే కూడా మీరు ఏ టైప్ ఆఫ్ డీలరో మీకు తెలియాలి. సో కాంపోజిషన్ డీలర్ అయితే బిల్ ఆఫ్ సప్లై ఇష్యూ చేస్తాడు, రెగ్యులర్ డీలర్ అయితే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేస్తాడు. కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ డీలరో ఫస్ట్ తెలుసుకుంటే దాని ప్రకారం ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, ప్లస్ మీరు రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ gst.gov. అని ఇచ్చిన తర్వాత జిఎస్టీ పోర్టల్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి సెర్చ్ ట్యాక్స్ పేయర్లో సెర్చ్ బై జిఎస్టీ అని తీసుకోండి మా. సెర్చ్ బై జిఎస్టీ అని తీసుకొని ఇక్కడ జిఎస్టీ నెంబర్ వేయండి. సో నెంబర్ అనేది వేశాను, ఇక్కడ క్యాప్చర్ కోడ్ వేసుకోండి. సో ఏ టైప్ ఆఫ్ డీలరు, ఎవరి జిఎస్టీ డీలర్ కనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ వేసి క్యాప్చర్ కోడ్ వేసి సర్చ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాప్చర్ కోడ్ రాంగ్ అంట, 837515. సో తిరిగి సర్చ్ క్లిక్ చేశాను. చూడండి మనం ఇవ్వంగానే జిఎస్టీ నెంబర్ అనేది ఇవ్వంగానే సో ఇక్కడ స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ట్యాక్స్ పేయర్ టైప్ అని ఉంది కదా, రెగ్యులర్ డీలర్ అని వచ్చింది చూడండి మా. వీళ్ళ బిజినెస్ టైప్ వచ్చి ప్రొపరేటర్షిప్, జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో ఉంది వీళ్ళకి, ట్యాక్స్ పేయర్ టైప్ వచ్చి రెగ్యులర్ డీలర్ వీళ్ళు. సో వీళ్ళు రెగ్యులర్ డీలర్ కాబట్టి మంత్లీ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది మా. సో టైప్ ఆఫ్ డీలర్ ఎలా తెలుసుకోవాలి, సో ఇలా కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మాకు జిఎస్టీ నెంబరే తెలియదు అంటుంటారు కొంతమంది. ఇలా కాకపోతే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు మా. ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో చూస్తే కూడా మీరు ఏ టైప్ ఆఫ్ డీలరో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఒక సర్టిఫికేట్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీరు మెయిల్ ఐడి ఇచ్చుంటారు కదా, దానికి ఈ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఈ సర్టిఫికేట్లో కూడా టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది చూడండి మా. టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెగ్యులర్ అని ఉంటుంది చూడండి. ఇలా కూడా మీరు రెగ్యులర్ డీలరా లేకపోతే కాంపోజిషన్ డీలరా అని ఈజీగా తెలుసుకోవచ్చు. రెగ్యులర్ డీలరు.
సో, ఇలా మీరు టైప్ ఆఫ్ డీలర్ తెలుసుకుంటే, మీరు ఇన్వాయిసింగ్ ఎలా వేయాలి, ప్లస్ మీరు కస్టమర్ నుంచి టాక్స్ కలెక్ట్ చేయాలా లేదా, సో, రిటర్న్ ఫైల్ ఏ టైప్ ఆఫ్ రిటర్న్ ఫైల్ చేయాలి అని మీకు ఐడియా వస్తది. సో, వర్క్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వీడియోస్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే జీఎస్టీలో కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.